ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సహోదరులు రత్నకిషోర్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలండి. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏమిటి అని అంటే, షాలేం రాజు గారు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి ఒక సేవకుడు. ఆయన క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతూ, క్రీస్తు సంఘం వారు వాయిద్యాలు అనేవి నిషేధించారు, దానితో ఆరాధించకూడదు అని వాళ్ళు బోధలు చేస్తూ సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక మనం వింటే ఈ విధంగా ఉన్నాయి. సాతాను కల్పించినటువంటి బోధలలో, సంఘములో సాతాను తీసుకొచ్చినటువంటి దయ్యపు బోధలలో ఒక బోధ దేవునిని అద్భుతంగా ఆరాధించే ప్రక్రియను నిషేధించటం. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో దయ్యపు బోధలలో ఒకటి దేవుణ్ణి అద్భుతంగా ఆరాధించడం నిషేధించుట అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు మీరు కూడా ఆ వాయిస్ అంతా కూడా వినడం జరిగింది. ఒకసారి మీరు దీని మీద ఈ విషయాన్ని తెలియచేయడానికి ముందుకు వస్తే మనం మాట్లాడదాం. అవునండి, వారు మాట్లాడినటువంటి ఆ మాటలు గమనించాము. అయితే వాస్తవంగా షాలేం రాజు గారిని మాత్రమే కాదు కానీ ఈరోజు అనేక మంది వారు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, లేఖనాలను సరిగా చదవటం లేదు, లేఖనాలను సరిగా అర్థం చేసుకోవటం లేదు, లేఖనాలకు వక్ర భాష్యాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి అదేమిటో కానీ ప్రజలు కూడా తండోపతండాలుగా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయటం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఆ 15 నిమిషాలు నిడివి కలిగినటువంటి ఆ యొక్క వీడియో చూసినప్పుడు అందులో ఆయన చెప్పినటువంటిది అంతా కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. దయ్యపు బోధలు అని చెప్పేసి అంటున్నాడు. ఏది దయ్యపు బోధ, ఏది దేవుని బోధ? వాక్యములో ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే చెప్పాడో అది దేవుని బోధ. వాక్యములో ఏదైతే లేదో అది కదా దయ్యపు బోధ. వాక్యములో లేనటువంటి వాయిద్యాలను తీసుకొని వచ్చి దాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని బోధ అని అంటున్నారు. వాక్యములో లేని బోధ దయ్యపు బోధ అవుతుంది. బాగా గమనించాలి. వాక్యములో లేని బోధ దయ్యపు బోధ అవుతుంది, ఉన్న బోధ దేవుని బోధ అవుతుంది. కాబట్టి క్రొత్త నిబంధన ఎక్కడా కూడా వాయిద్య సంగీతాలను ఉపయోగించమని చెప్పలేదు. వాయిద్య సంగీతాలు ఉపయోగించడానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి అలా ఉపయోగించాలి అని చెప్తే అది దయ్యపు బోధ. ఆయన అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఉపయోగించి దాని మీద మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అలా ఆరాధిస్తే తప్పేంటి, ఇలా ఆరాధించడం తప్పు అని క్రీస్తు సంఘం వాళ్ళు చెప్తున్నారు, కానీ బైబిల్ చెప్పట్లేదు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. లేదండి, వాస్తవంగా ఏమిటి అంటే వాళ్ళు పొరబడుతూ ఉన్నారు. ఏం పొరబడుతూ ఉన్నారంటే అనేక విషయాల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాయిద్యాలు వాయించరు. ఇక మందిరంలో పోయి కూర్చున్న కాడి నుంచి ఇక మొదలుపెట్టి ఏం ఉండవుగా, తప్పెట్లు తాళాలు ఏం ఉండవుగా, చిన్నగా ఆ పాటని సాగదీసి మేము పాడుతున్నాం అంటారు. కానీ ఆ పాట మొదలుపెట్టి అయిపోయేటప్పటికి నిద్రపోతే అప్పుడు అడగటమే. ఇప్పుడు ఏ సంగీతం లేదు, ఏ వాయిద్యం లేదు, ఏమీ లేదు. సంఘాలు వాళ్ళు వాయిద్యాలు వాయించరు, వాళ్ళ దగ్గర తప్పెట్లు ఉండవు, తాళాలు ఉండవు. వాళ్ళు ఇవేమీ లేకుండా పాటలు పాడటం వల్ల నీరసంగా ఉండి నిద్రపోతారు అని చెప్పేసి చెప్పినటువంటివి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించకపోతే నీరసంగా ఉండి నిద్రపోతారు అంటే మీరేంటి, ఎందుకు ఉపయోగిస్తున్నారు వాయిద్యాలు? నిద్రలేపడానికి ఉపయోగిస్తున్నారా? దేవుడు చెప్పాడు అని మీరు ఉపయోగిస్తున్నారా? దేవుడు ఆజ్ఞాపించాడని ఉపయోగిస్తున్నారా? లేకపోతే నిద్రపోయే వాళ్ళని నిద్రలేపడానికి ఉపయోగిస్తూ ఉన్నారా? దాన్ని వాళ్ళు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా వాయిద్యాలను గురించి కనుక మనం పరిశీలన చేసినట్లయితే వాయిద్యాలు అనేటువంటి ఒక ఆవిర్భావం అనేటువంటిది పాత నిబంధనలోనే మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అందులో చెప్పినటువంటి మరొక మాట ఏమిటి అంటే, ఇదంతా కూడా క్రీస్తు సంఘాల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. సానిక అంటే పిల్లన గ్రోవి, సితారా అంటే మీకు తెలుసుగా. వీటిని ఎవరు తీసుకొచ్చారు లైన్లోకి? కయీను సంతతి. కయీను శపించబడిన వాడు కనుక వాని సంతతి శాపగ్రస్తులు.
ఆ శాపగ్రస్తుల నుండి వచ్చినటువంటి వాయిద్యములను మనం వినియోగించరాదు. అసలు మ్యూజిక్ సంగీత పరికరాలు కనిపెట్టింది వాళ్ళు కాబట్టి మనం వాటిని వాడకూడదు. ఆదికాండం 4వ అధ్యాయము 20-21 వచనాలు చూయించి వాయిద్యాలు అనేటువంటివి కయీను సంతానం ద్వారా పుట్టినాయి కాబట్టి వాటిని ఉపయోగించకూడదు అని క్రీస్తు సంఘస్థులు చెప్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అలా ఎప్పుడు కూడా చెప్పలేదు. వాయిద్యాలు అనేటువంటివి యూదులు ఉపయోగించారు, దాన్ని ఎందుకు కాదని అంటాం? వాయిద్యాలు అనేటువంటి పాత నిబంధనలో ఉపయోగించారు, దాన్ని ఎందుకు కాదని అంటాం? ధర్మశాస్త్రంలో ఉపయోగించారు, ధారాళంగా ఉపయోగించారు. ఉపయోగించడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే కొన్ని విషయాలను ఈరోజు మనము ఖచ్చితంగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను వాటిని చదివి కూడా వినిపిస్తాను, ఎందుకంటే దీని ద్వారా అనేకులు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే వాటిని మనం ఖచ్చితంగా చదువుకుందాం. పాత నిబంధన గ్రంథాన్ని కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా ధర్మశాస్త్రంలో వాయిద్యాలు అనేటువంటివి దేవుడు ఆజ్ఞాపించాడు, వాటిని ఉపయోగించమని తెలియజేశాడు. మొదటి దినవృత్తాంతాలు మనం చూసినప్పుడు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు, 4000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అంటే దావీదు ఏర్పాటు చేసినటువంటి ఆ విధానాన్ని గురించి తెలియజేస్తూ 4000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి మరియు 4000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమించబడిరి. 4000 మంది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 200 మంది కాదు, 4000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించు వారిగా నియమించబడ్డారు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి స్తుతించటానికి వాయిద్యాలు ఉపయోగించారు అనేటువంటిది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. వాయిద్యాలు ప్రత్యేకించి ఫలానా వాళ్ళే వాయించాలి అనే నియమం ఏమైనా పాత నిబంధనలో మనం చూడవచ్చా? అవును. ఇప్పుడు మనం గనక గమనించినట్లయితే 1వ వచనం నుంచి చదువుకుందాం, మనకు బాగా అర్థమవుతుంది. 23వ అధ్యాయంలో దావీదు ఏండ్లు నిండి వృద్ధుడైన గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇజ్రాయేలు అధిపతులందరినీ, యాజకులను, లేవీలను సమకూర్చెను. అప్పుడు లేవీలు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు అని అన్నాడు. వీరిలో 24,000 మంది, అంటే వీళ్ళను లేవీల గురించి మాట్లాడుతున్నాడు, వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగానో, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమించబడిరి. 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషాలతో యెహోవాను స్తుతించువారిగా నియమించబడిరి. ఇజ్రాయేలు సమాజం అంతా వాయిద్యాలు వాయించరు, 4,000 మందిని నియమించారు. నియమించబడినటువంటి వ్యక్తులే ఆ పని చేయాలి, అందులోనూ లేవీలు. ఇవాళ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు వాయించాలన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అసలు మీరు ఏమైనా బైబిల్ చదువుతున్నారా? అర్థమవుతుందా? ధర్మశాస్త్రంలో వాయిద్యాలు ఉన్నాయి, కాదంటానికి ఎవరికి హక్కు లేదు, దాన్ని ఎవరు మరుగు చేయలేరు. కాకపోతే ఎవరు వాయించారు? చదవండి, లేఖనాలు చదవండి, ఎవరు వాయించారు? దినవృత్తాంతాలు 2వ గ్రంథం మనం చదివేటప్పుడు 29వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 25 నుంచి 30 వచనాల్లో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అంటే దావీదు ఏదైతే అపాయింట్ చేశాడో దావీదు కాలం తర్వాత అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ధర్మశాస్త్రమే కనబడకుండా పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. మరలా తర్వాత యోషియా కాలం వచ్చినప్పుడు అది బయటపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా కాలంలో జరిగినటువంటి సంఘటనను నమోదు చేస్తూ దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయం మనం గమనించినప్పుడు 25వ వచనం నుంచి ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదునో ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున, నేను మరలా చదువుతున్నాను, మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదునో ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరంలో తాళములు, స్వరమండలములు, సితార్లను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. చాలా క్లియర్గా చెప్తున్నాడు, చాలా క్లియర్గా. ఎవరిని ఏర్పాటు చేశారు? లేవీలు. లేవీలు. అంతేగాని
ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఆరాధికుడు ఉపయోగించడు. ఈరోజు మీరు ఏమి నేర్పిస్తున్నారు? దాన్ని చూపించి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించాలన్నట్లుగా చెప్తున్నారు. ధర్మశాస్త్రంలో వాయిద్యాలు ఉన్నమాట నిజం, వాయిద్యాలు దేవుడే ఉపయోగించమన్నాడు. అయితే ప్రత్యేకంగా వాటిని ఉపయోగించేటువంటి వ్యక్తులను నియమించారు, అపాయింట్ చేశారు. ఇక్కడ మరలా హిజ్కియా కూడా ఏం చేశాడంటే, అలాగనే దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాతు, ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళాలు, స్వరమండలాలు, సితారులు వాయించుటకి అతడు లేవీల్ని ఏర్పాటు చేశాను. అయితే దీన్ని చదివేటువంటి వాళ్ళు పొరబడతారు, ఇది దావీదు నిర్ణయమేమో, దీర్ఘదర్శి అయిన గాదు నిర్ణయమేమో, ప్రవక్త అయిన నాతాను నిర్ణయమేమో, వారు చేసిన నిర్ణయం చొప్పున అనగానే కొంతమంది పూర్తిగా చదవకుండానే అంటే ఇది దావీదు నిర్ణయము, గాదు నిర్ణయము, నాతాను నిర్ణయమా అని అంటూ ఉంటారు. కాదు, పూర్తిగా చదవాలి. పూర్తిగా చదివితే అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెనో. అవును, అలాగ జరగాలని యెహోవా ఆజ్ఞాపించాడు. తన మాటను దావీదు ద్వారా, గాదు ద్వారా, నాతాను ద్వారా తెలియజేశాడు. కాబట్టి దావీదు, నాతాను, గాదు వీరి ద్వారా చెప్పినటువంటి ఆ మాట, ఆ ఆజ్ఞ యెహోవా ఇచ్చింది. అంటే ధర్మశాస్త్రంలో వాయిద్యాలు ఉపయోగించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. వాయిద్యాలు వాయించటానికి ప్రత్యేకమైన వ్యక్తులను నియమించమని యెహోవా ఆజ్ఞాపించాడు. కాబట్టి పాత నిబంధనలో వాయిద్యాలు ఉపయోగించమని దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి వాటిని ఉపయోగించాలి. ఇప్పుడు ఉపయోగించకపోతే పాపం. మనం చదువుతూ ఉంటాం, ఆజ్ఞ అతిక్రమం పాపం. కాబట్టి దావీదు అక్కడ ఉపయోగించమన్నాడు, వాయిద్యాలు ఉపయోగించమని దేవుడు చెప్పాడు కాబట్టి ఉపయోగించకపోతే పాపం. కానీ క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు ఎక్కడా కూడా దేవుడు వాయిద్యాలను ఆజ్ఞాపించినట్టుగా ఇటువంటి వచ్చిన భాగాలు మనకు కనబడు. అంటే డైరెక్ట్ రెఫరెన్స్ కానీ, ఇండైరెక్ట్ రెఫరెన్స్ కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, బై ఎగ్జాంపుల్స్ కానీ. అంటే ఇప్పుడు మనం ఆజ్ఞల్ని ఎట్లా తీసుకుంటామంటే, ఆజ్ఞలు మనకు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి డైరెక్ట్ కమాండ్స్, అంటే అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, డైరెక్ట్ కమాండ్ అది. కొన్ని డైరెక్ట్గా కాకుండా కన్సీల్డ్గా ఉంటాయి. అంటే కన్సీల్డ్గా ఉంటే దాని అంతర్గతంగా ఉంటుంది. ఉదాహరణకు మనము గమనించినప్పుడు నువ్వు చితిసార గుమరానుతో ఓడను గట్టు అని చెప్పేసి అక్కడ ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞనిచ్చినప్పుడు చితిసార గుమరానుతో కట్టు అన్నటువంటి ఆజ్ఞలోనే మిగిలినది ఏది వద్దు అనేటువంటిది కూడా అందులోనే ఉంది. నువ్వు లేవీలను యాజకులుగా పెట్టు అన్నాడంటే మిగిలిన వారు వద్దు అనేటువంటిది కూడా అందులోనే ఉంది, ఆ ఆజ్ఞ కూడా. అది అయితే బయటికి కనబడదు. మిగిలిన వాళ్ళని దేవుడు వద్దనలేదు. కానీ యెరోబాము అనే రాజు ట్రై చేసినప్పుడు దేవుడి శాపానికి గురయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వద్దని డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు. కానీ లేవీల్ని పెట్టు అంటే వీళ్ళనే పెట్టు, మిగిలిన ఎవరు వద్దు అని అర్థం. కాబట్టి అది కన్సీల్డ్గా ఉంటుంది ఆజ్ఞ అనేటువంటిది. కాబట్టి ప్రతి ఆజ్ఞ నాకు డైరెక్ట్గా రావాలి అని మనం ఎదురు చూస్తే కుదరదు. ఆజ్ఞలు డైరెక్ట్ కమాండ్స్ ఉన్నాయి, కన్సీల్డ్ కమాండ్స్ ఉన్నాయి, బై ఎగ్జాంపుల్స్. అంటే కొన్ని ఆజ్ఞలు మనకు డైరెక్ట్గా లేవు, కన్సీల్డ్గా లేవు, కానీ మాదిరిల ద్వారా ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి అపోస్తులు వారు చేసినటువంటి మాదిరిని మనం అనుసరిస్తాం. లేదా మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలు, క్రైస్తవులు వాళ్ళు చేసినటువంటి మాదిరిని మనం అనుసరిస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం గమనించినప్పుడు ప్రభురాత్రి భోజనం మీరు తీసుకోండి అని మనకు ఎక్కడ డైరెక్ట్గా చెప్పలేదు. వాళ్ళు చేసినటువంటి దాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. అదేవిధంగా పరిశుద్ధుల కొరకైన చందా వారు చేసినటువంటి దాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. కొరింథీ సంఘాలకు చెప్పినటువంటి ప్రకారంగా మీరు కూడా చేయండి అని చెప్పేసి అన్నాడు. గలతీయ సంఘాలకు చెప్పిన ప్రకారంగా కొరింథీ సంఘాలను కూడా చేయమన్నాడు. ఇప్పుడు కొరింథీ సంఘాలు చేయమన్నాడు కాబట్టి అదే మనం కూడా ఫాలో అవుతున్నాం. కాబట్టి ఆజ్ఞలు అనేటువంటివి 3 రకాలుగా, ఒకటి మనకు డైరెక్ట్ కమాండ్స్, లేదంటే కన్సీల్డ్ కమాండ్స్, లేదంటే బై ఎగ్జాంపుల్స్. కానీ వాయిద్యాలు అనేటువంటిది మనకు డైరెక్ట్ కమాండ్ లేదు, కన్సీల్డ్ కమాండ్ లేదు, ఎగ్జాంపుల్స్ కూడా లేవు. క్రొత్త నిబంధనలో ఏ అపోస్తులు కూడా వాయిద్యాలు ఉపయోగించలేదు. క్రొత్త నిబంధనలో ఏ స్థానిక సంఘాలు వాయిద్యాలు ఉపయోగించలేదు. ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా వాయిద్యాలు ఉపయోగించినటువంటిది మనం చూడం. క్రొత్త నిబంధనలో కొంతమంది చెప్తారు లేదు వాయిద్యాలు ఉన్నాయని అంటారు. ఎక్కడ? 2 చోట్ల. ఒకటి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, అది సంఘంలో జరిగినటువంటిది కాదు. 2 ప్రకటన గ్రంథంలో, అది కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాం? స్థానిక సంఘాల్లో వాయిద్యాలు ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా? కాబట్టి ఒకవేళ మీరు చూపిస్తే స్థానిక సంఘాలు ఇక్కడ ఉపయోగించారు కదా అని ఆ మాదిరి చూపించాలి. ఆ మాదిరి ఎక్కడ లేదు అసలు చూపించడానికి.
కాబట్టి పాత నిబంధనలో ముఖ్యంగా ధర్మశాస్త్రంలో వారు వాయిద్యాలు ఉపయోగించారు. దానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే అలాగ చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి చేశారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో వాయిద్యాలు దేవుడు ఉపయోగించమన్నాడు కాబట్టి ఉపయోగించాలి. ఉపయోగించకపోతే ఆజ్ఞను మీరిపోయినట్లు అవుతుంది, పాపం అవుతుంది. చేసినట్లు క్రొత్త నిబంధనలో ఆజ్ఞాపించలేదు కాబట్టి వాయిద్యాలు ఉపయోగిస్తే అది పాపం అవుతుంది. అలాగే ఆయన మాట్లాడిన మరొక మాటను కనుక మనం చూసినట్లయితే కొన్ని సంఘాల వారు ఈ బోధను తెర మీదికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఇవి అక్కడక్కడ బోధించబడ్డాయి. ఈ రోజు అందరికీ చేతిలో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు టీవీ ద్వారా వర్తమానాలు వచ్చాయి. ఆ టీవీలలో కొంతమంది దుర్బోధ చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది. ఎవడికి వాడే రాజు, ఎవడికి వాడే ఛానల్ పెట్టుకున్నాడు. అంత ఫ్రీ కదా. ఇక ఎవడికి తోచిన బోధ వాడు చేస్తా ఉన్నాడు ఛానళ్లలో, టీవీ సెల్ ఫోన్లో, యూట్యూబ్ ఛానళ్లలో. ఎవడు విన్న బోధ వాడు, ఎవడికి తోచిన బోధ వాడు చేస్తా ఉన్నాడు. అందులో కనిపించిన ప్రతి బోధకు చెవియొగకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో కూడా ఆయన ఎవడికి తోచిన బోధను వాడు చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అంటే ఒక రకంగా ఆయన మాట్లాడింది ఏమిటి అని అంటే, ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి, ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అని అన్నాడు. ఈయన బైబిల్కి ఎంత దగ్గరగా మాట్లాడాడు, ఎంత దూరంగా మాట్లాడాడు? వాస్తవంగా ఆయన తన గురించి మాట్లాడుకున్నాడేమో అని అనుకుంటున్నాను. ఎవరి మీదో నింద వేయాలని అనుకుంటున్నాడు కానీ ఆయన తన మీదే అంటే తన గురించే మాట్లాడాడేమో అని అనిపిస్తూ ఉంది. అవును, ఈరోజు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవడు బోధ వాడు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నీ బోధ నువ్వు చెప్పుకోవట్లా, నువ్వు చెప్పేది ఏమైనా బైబిల్లో ఉందా? బైబిల్కి సంబంధించిందే కాదే, కానీ నువ్వు చెప్పుకోవటం లేదా? ఇంకా ముందుకు వెళ్తే మరికొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. క్రొత్త నిబంధనలో కూడా సంగీతములతో దేవునిని మహిమపరచమని కొన్ని చోట్ల ఉంది. మచ్చుతునకలాగా ఒక 3 చూపిస్తా మీకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ చదువు. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. వీళ్ళంటారు చెప్పండి అక్కడ ఏమన్నాడు? మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అన్నాడే. మీ హృదయములలో అన్నాడు కానీ బయటికి అనలేదుగా అని వాదిస్తారు ఈ మేధావులు. అప్పుడు వాళ్ళకి మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే అక్కడ ఉన్న వచనాన్ని విడగొట్టి చూడాలి. 19వ వచనం, అయితే ఆత్మపూర్ణులై ఉండండి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఇక్కడ సంగీతాల ప్రస్తావన వచ్చిందా లేదా? ఓకేనా? జస్ట్ పేజీ తిప్పండి. ఫిలిప్పీ పత్రిక పక్కన కొలసై పత్రిక ఉంటుంది, ఒకసారి తీయండి. కొలసై పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. సంగీతములతోనూ మరియు కృతజ్ఞులై ఉండుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ కూడా సంగీతములతో అని మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా మ్యూజిక్ ప్రస్తావన ఉంది. ఆయన పూర్తిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనమో సంగీతాలు ఉపయోగించమని బైబిల్లో ఉంది, నేను చూపిస్తాను చూడండి, అలాంటి వాడు ఎవడన్నా వస్తే మీరు బుద్ధి చెప్పండి అని చెప్పేసి చెప్పాడు. బుద్ధి వాళ్ళకు కాదు, మీకు చెబుతారు ఆ వచనాలు సరిగా చూపిస్తే. ఎందుకంటే ఆ వచనాల్లో ఉన్నటువంటి అర్థాన్ని బయటికి తీయలేదు. ఆ వచనములో ఉన్నటువంటి అర్థాన్ని కనుక బయటకు తీసి అర్థం చేసుకుంటే బుద్ధి మీకు చెప్తారు. మీరు వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళు మీకు చెప్తారు. అంటే ఆయన కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన ఏదన్నా చెప్తే చక్కగా చప్పట్లు కొట్టండి గట్టిగా అని అంటే కింద ఉన్న జనాలందరూ చప్పట్లు కొడతారు. అంతేగాని వాక్య పరిశీలన చేసే జనాలు ఎవరు ఆయన దగ్గర లేరు. ఈయన చెప్పింది ఏదన్నా ఉంటే తలాడించే జనాలు తప్ప. అంటే క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే అని. ఇప్పుడు చెప్పే ఆయన గుడ్డి, ఆయన కూర్చునే వాళ్ళు గుడ్డి వాళ్ళు. దానికి ఎవరేం చేయగలరు? ఎవరన్నా కళ్ళు ఉండి అయ్యా మీరు చెప్పేది ఏంటి విషయాలు, ఏదో దయ్య బోధ అంటున్నారు. దయ్య బోధ అంటే బైబిల్లో లేని బోధ కదా, మీరు చెప్పే బోధ ఎక్కడుంది? ధర్మశాస్త్రం అనేటువంటి నిజమే, ధర్మశాస్త్రంలో ఉపయోగించారు, దేవుడు ఆజ్ఞాపించాడు. మరి మొదటి దినవృత్తాంతాల పత్రిక 23:5 అయితేనేమి, 2 దినవృత్తాంతాల పత్రిక 29, 25 నుంచి 30 వచనాలు అయితేనేమి ఆజ్ఞాపించాడు కాబట్టి వాళ్ళు ఉపయోగించారు. మనకు అటువంటి ఆజ్ఞ క్రొత్త నిబంధనలో ఎక్కడుందయ్యా? పాత నిబంధన ఇజ్రాయేలీలకు కదా ఇవ్వబడింది, అది కొట్టివేశాడు కదా క్రీస్తు శిలువలో. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం కదా మనం ఆరాధన చేస్తున్నాం, ఎక్కడుంది అని అడిగేటువంటి వాళ్ళు ఎవరున్నారు? మరి అట్లయితే కీర్తనల గ్రంథము 150వ కీర్తనలో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి అనే పాట తెలుసుగా మీకు.
పొరుగు తాళాలతో, గంభీర ధ్వనులతో దేవుణ్ణి సన్నుతించమన్నాడు. తంత్రి వాయిద్యములతో, పిల్లన గ్రోవులతో వాయిద్యాలను వాయించుచు స్తుతించమని చెప్పాడు కదంటే. ఆయనే ఒక చోట మాట్లాడుతూ మనకి సంగీత వాయిద్యాలు వాయించినట్లుగా 150వ కీర్తనలో అనేక రకమైనటువంటి సితారాలు, సానికులు అన్నీ వాడినట్టు. అదే కదా చెప్తున్నాము, అలా ఉపయోగించమని దేవుడు ఆజ్ఞాపించాడు, యూదులు ఉపయోగించారు. అదే వచనాన్ని చూపించి జనాల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు ఆయన. అవును, వాస్తవంగా ఏమిటంటే ఇదంతా కూడా కలిపి చెరిపేటువంటి బోధ అన్నమాట, కలిపి చెరిపేటువంటి బోధ. ఇప్పుడు అదే వచనాలు మీరు చూపించారు కదా, మరి అదే వచనాలు పాత నిబంధనలు చూపించి ఈరోజు సున్నతి ఎందుకు చేయించరు? అదే పాత నిబంధన చూపించి రాళ్ళతో కొట్టి ఎందుకు చంపరు? అదే పాత నిబంధన చూపించి యెరూషలేముకు వెళ్ళి ఎందుకు ఆరాధన చేయరు? అదే పాత నిబంధన చూపించి ఎందుకు లేవీల్ని యాజకులుగా పెట్టరు? మీరు యాజకులుగా ఉన్నారు. అసలు ఈరోజు నువ్వెలా యాజకత్వం చేయటానికి వచ్చావు దేవుని దగ్గర? లేవీలు కదా యాజకత్వం చేయాలి, నువ్వెందుకు యాజకత్వం చేయటానికి వచ్చావు? కొన్ని తీసుకుంటారు, అంటే సిస్టమ్ అనేటువంటిది మారింది. మరి దాన్ని చెప్పరే ప్రజలకు. పాత సిస్టాన్ని కొట్టివేసి దాన్ని తీసివేసి క్రొత్త సిస్టమ్ తెచ్చాడు. కాబట్టి ఈరోజు మనం యెరూషలేము వెళ్ళటం లేదు, కాబట్టి ఈరోజు లేవీల్ని మనం యాజకులుగా అపాయింట్ చేయటం లేదు, కాబట్టే ఈరోజు మనము ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ఆరాధన చేయటం లేదు. అవును, అవన్నీ మారిపోయిన సంగతి ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. కాబట్టి ఈరోజు జంతు బలులు లేవు, కాబట్టి ఈరోజు సున్నత అనేటువంటిది లేదు. ఈరోజు మనం క్రొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన చేస్తూ ఉన్నాం. కానీ క్రొత్త నిబంధన ఆరాధనలో ఎక్కడా కూడా వాయిద్య సంగీతాలను ఆజ్ఞాపించలేదు. ఆయన మాట్లాడిన మరి ఒక మాటను మనం చూసి, వాళ్ళు ఏవైతే చేయొద్దు అని చెబుతున్నారో, సాతాను వేటినైతే సంఘములో లేకుండా చేయాలని చూస్తున్నాడో వాటిని గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ ఈ బోధల విషయంలో ఆలోచన చేయాలని తన కింద ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆయన చెప్తున్న వాళ్ళకి అందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. వాస్తవంగా ఆలోచన చేయమన్నటువంటి మాట మనం అభినందించదగింది, ఆలోచన చేయమన్నటువంటి మాట. కాకపోతే దాన్ని ఆయన వక్రీకరిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయాలి అని చెప్తూనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఇదంతా సాతాను బోధ, సాతాను గడి బోధ అని సాతాను మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనకు ఒకటే సింపుల్ ప్రిన్సిపల్, ఇది సాతాను బోధ కాదా అనేటువంటిది. దేవుని వాక్యంలో ఉంటే అది దేవుని బోధ, దేవుని వాక్యంలో లేకపోతే అది సాతాను బోధ. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటలు దేవుని వాక్యంలో ఉంటే అది దేవుని బోధ, లేకపోతే అది దయ్య బోధ. ఆలోచన చేయండి, దేవుని వాక్యంలో ఉందా లేదా ఆలోచన చేయండి. క్రొత్త నిబంధనలో వాయిద్యాలు వాయించమని ఉపయోగించమని దేవుడు చెప్పాడా? చెప్పకపోతే అది దయ్య బోధ. అపోస్తులు ఉపయోగించారా? లేదు, అది దయ్య బోధ. మొదటి శతాబ్దంలో ఉన్న ఏ సంఘాలైనా ఉపయోగించారా? లేదు, అయితే అది దయ్య బోధ. కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాయిద్యాలు వాయించరు. ఇక మందిరంలో పోయి కూర్చున్న కాడి నుంచి ఇక మొదలు పెట్టి ఏం ఉండవుగా, తప్పెట్లు తాళాలు ఏం ఉండవుగా, చిన్నగా ఆ పాటని సాగదీసి మేము పాడుతున్నాం అంటారు. కానీ ఆ పాట మొదలుపెట్టి అయిపోయేటప్పటికి నిద్రపోతే అప్పుడు అడగటమే. ఇప్పుడు ఏ సంగీతం లేదు, ఏ వాయిద్యం లేదు, ఏమీ లేదు. అంటే వీళ్ళు మాట్లాడేది ఏంటి అని అంటే, ఈయన మాట్లాడేది కొన్ని సంఘాలు వాయిద్యాలు వాయించరు, తప్పెట్లు ఉండవు, తాళాలు ఉండవు, నిద్రపోతారు. సంగీత వాయిద్యాలు లేకపోవడం వల్ల నిద్ర వస్తుంది, నిద్ర చేయించడానికే సంగీతం అన్నట్లుగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అవి ఉంటేనే ఉద్యమం ఉంటుంది అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాస్తవంగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే తప్పెట్లు ఉండవు, తాళాలు ఉండవు అంటే ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? అసలు అక్కడ ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనేటువంటిది దేవుడు చెప్పాలి. ఏం ఉండాలో ఏం ఉండకూడదో దేవుడు చెప్పాలి. దేవుణ్ణి ఉజ్జీవంగా ఆరాధించమని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. దేవుడు చెప్పకుండా ఈయనే అంటున్నాడు ఉద్యమం లేదుగా, ఉద్యమం రావాలి అని అంటే వాయిద్యాలు. ఉద్యమం అంటే ఏంటి? ఎగిరి గంతులు పెట్టటమా? కొంతమంది అంటే మనము మాట్లాడితే అది బాగుండదు కానీ ఒంటి మీద గుడ్డలు ఊడిపోయేటట్లుగా ఎగురుతూ ఉన్నారు. అదా ఉద్యమము? ఉద్యమానికి పేరు అదా? ఎగిరి గంతులేస్తే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఉంటే అదా ఉద్యమము? అరవటము, కేకలు పెట్టడము అదా ఉద్యమము? ఈరోజు క్రైస్తవ్యానికి చాలా చెడ్డ పేరు తీసుకుని వస్తూ ఉన్నారు. నిజంగా మనం మాట్లాడితే కొన్ని చోట్ల క్రైస్తవులు అంటే ఇల్లు అద్దెకి ఇవ్వటం లేదు, భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే క్రైస్తవులు అంటే వాళ్ళు ప్రార్థనలు పెడతారు, ఎగురుతారు, గంతులేస్తారు, వాళ్ళ శబ్దాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి నిద్రలు ఉండవు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇదా ఉద్యమం? మీరు చెప్పే ఉద్యమము? ఇదంతా కూడా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు.
దేవుడు ఎప్పుడు కూడా అల్లరికి కర్త కాడు. అవును, బైబిల్లో చాలా క్లియర్గా చెప్తున్నాడు, దేవుడు అల్లరికి కర్త కాదు కానీ సమాధానమునకే కర్త అని అంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా దాన్ని వక్ర భాష్యం చెప్తూ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ఉద్యమము అనేటువంటి పేరు పెట్టి ఎగరాలి, గంతులు వేయాలి. ఆయనే అంటున్నాడు. వీళ్ళు చేసే బోధలలో ఒక బోధ ఏమిటంటే సంగీతములో వాయించరాదు, ఆరాధన అనేది హడావిడిగా ఉండకూడదు, అల్లరిగా ఉండకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి అని ఒక బోధ తెర మీదకి తెచ్చారు. ఈ క్రీస్తు సంఘం వాళ్ళు అల్లరి ఉండకూడదు, హడావుడి ఉండకూడదు, చాలా నిశ్శబ్దంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి అని చెప్తారు. అంతే కదా? అవును, కరెక్ట్గా అదే చెప్తున్నాం. అల్లరి ఉండకూడదు, ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాదు. అల్లరి ఉండకూడదు. అల్లరి ఉండాలి అన్నోడు చేసేది దయ్యపు బోధ, ఉండొద్దు అన్నాడు అన్నీ చేసేది కాదు. అల్లరి ఉండవద్దు అంటే అది దేవుని బోధ, ఉండాలి అంటే అది దయ్యపు బోధ. అల్లరి చేసి అది దయ్యపు బోధ. అల్లరి ఉండదు అన్నాడు. అవును, ఉండదు, ఉండకూడదు. అల్లరి ఉంటే అది దయ్యపు బోధ, దయ్యపు కార్యం. అది ఆయన అనే మాట అదే, అల్లరి లేకపోతే ఉద్యమం లేదని అంటున్నారు. అంటే అల్లరి ఉంటే ఉద్యమం ఉంటుంది అని అన్నప్పుడు దేవుని వాక్యం దాన్ని విభేదిస్తుంది పూర్తిగా. విభేదించినప్పటికీ కూడా ఇదే సత్యం, క్రీస్తు సంఘం చెప్పేది తప్పు అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు డీజేలు పెడుతున్నారు, కుర్రకారంతా కూడా ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. దాని పేరు ఉద్యమం అని మీరు చెప్పగలరా? అంటారా దాన్ని ఉద్యమం అని మీరు అంటారా? నేను అనలేను. ఎగరటము, గంతులు వేయటము, అల్లరి చేయటమే ఉద్యమం అయితే మీ దగ్గర కంటే ఉద్యమం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. ఆలోచన చేయండి ఒకసారి. అది అల్లరి, 100% అల్లరి. అది ఆ అల్లరినే తీసుకొచ్చి ఈరోజు క్రైస్తవ దేవుడు అల్లరికి కర్త కాదు, అల్లరికి కర్త కాదు, అల్లరికి కర్త కాదని బైబిల్ చెప్తూ ఉంటే వీళ్ళు అల్లరి నేర్పుతున్నారు. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు అల్లరి నేర్పుతున్నారు. దేవుని వాక్యం ఇది చెప్తుందని అల్లరి నేర్పుతున్నారు. ఆయన నేర్పించే క్రమంలో ఒకసారి కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు మరొకసారి మనం విందాం. డ్రమ్ము కొట్టేవాడు ఉన్నాడు, ఈ కంజర వాయించేవాడు ఏం చేయకూడదు, హల్లెలూయా అని కూడా అనకూడదు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా, ప్రపంచకంలో మా సంఘమే నిజమైన సంఘం, మాది క్రీస్తు సంఘం అంటారు. ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు లేరు, కంజలు వాయించేవారు లేరు, హల్లెలూయా అనేవాడు ఉండడు. కాబట్టి అసలు వీళ్ళకి ఆరాధన అంటేనే ఏంటో తెలియదు, ఉద్యమం అంటే ఏంటో తెలియదు అన్నట్లుగా ఉన్నది. వాస్తవంగా మొట్టమొదట వాళ్ళు ఆరాధన అనేటువంటి పదానికి అర్థమేమిటి తెలుసుకోవాలి. ఏది చేస్తే ఆరాధన అవుతుంది అనేటువంటిది. వాస్తవంగా ఆరాధన అనేటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఆత్మతో సత్యముతో దేవుడు ఆరాధించమన్నాడు, అల్లరితో ఆరాధించమని చెప్పేసి చెప్పలేదు. వాళ్ళు చెప్పేటువంటి ఆ కంజర్లు అయితేనేమి, వాళ్ళు చెప్పే డ్రమ్ములు అయితేనేమి, వాళ్ళు చెప్పేటువంటి హల్లెలూయాలు అయితేనేమి, ఇవన్నీ ఊత పదాలుగా ఉపయోగించడం కాదు. అసలు హల్లెలూయా అనేటువంటి పదానికి తావు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది తావు? హల్లెలూయా అనేటువంటి పదం ప్రకటన గ్రంథంలో ఉపయోగించాడు. హల్లెలూయా అనేటువంటి పదము దేనికి ఉపయోగిస్తారు? హల్లెలూయా అనేటువంటి పదానికి ప్రభువుని స్తుతించుడే అని అర్థము. అదేం ఊత పదంగా హల్లెలూయా 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 చెప్పటం కాదు. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించండి అని. మనం ప్రభువుని స్తుతించాలి. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఒక ఊత పదంగా దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఏదో ఒకటని హల్లెలూయా అని అనడం. నేను దొంగని హల్లెలూయా, నువ్వు దొంగవైతే హల్లెలూయా కాదు, నేను మారాను హల్లెలూయాను, అప్పుడు అర్థవంతంగా ఉంటుంది. నేను దొంగని హల్లెలూయా, నేను వ్యభిచారిని హల్లెలూయా. నువ్వు దొంగవైతే ఎందుకు ప్రభువుని స్తుతించాలి? నువ్వు వ్యభిచారివైతే ఎందుకు ప్రభువుని స్తుతించాలి? నేను మారాను హల్లెలూయాను, నేను మారాను ప్రభువుని స్తుతించండి అను. అంటే ఏ పదం ఎక్కడ ఉపయోగించాలో కూడా తెలియదు. అదొక ఊత పదం అయిపోయిందన్నమాట. ఇంకా ఈయన మాట్లాడుతున్నటువంటి మరొక మాట ఏమిటి అని అంటే, సైతానుగాడికి ఇష్టం లేదు మనం దేవుణ్ణి ఆరాధించి పరిశుద్ధాత్మను పొందటం, శక్తితో నింపబడటం, దేవుని బలాన్ని పొందుకోవటం అనేది లూసిఫర్ గాడికి ఇష్టం లేదు. అందుకని వాడేం చేశాడంటే కొంతమంది బోధకుల్ని తెర మీదకి తెచ్చి వాళ్ళ ద్వారా క్రైస్తవ సంఘంలో దేవుణ్ణి ఆత్మతో, సంగీతములతో, చక్కని పాటలతో ఉజ్జీవంగా ఆరాధించటాన్ని నిషేధింపజేశాడు వాడు. సైతాను, లూసిఫర్ గాడు అనేటువంటి మాటలు మనం వినడం జరిగింది. అసలు ఈ లూసిఫర్ అనే మాట బైబిల్కి చెందిందే కాదు, కానీ ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలియదు. ముందు వాళ్ళు ఎవరో మాట్లాడితే దాన్ని కాపీ చేసి ఇక్కడ లూసిఫర్ అంటే సాతాన్ అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాస్తవంగా దాన్ని మనం గమనించినప్పుడు ఆయనకి కొంచెము విద్య అనేటువంటిది తక్కువ అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే లూసిఫర్ గాడు అది మనము గమనించినప్పుడు ఈ లూసిఫర్ అనేటువంటిది కేవలము ఆంగ్లంలో కింగ్ జేమ్స్ వర్షన్లో మాత్రమే ఉపయోగించబడింది.
అది బబులోను రాజును గురించి మాట్లాడుతూ తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వెట్లు ఆకాశం నుండి ఊడిపడితివి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును. అది బబులోను రాజును గురించి మాట్లాడినటువంటి మాట. ఆ తేజో నక్షత్రము అన్నటువంటి చోట తేజో నక్షత్రాన్ని కింగ్ జేమ్స్ వర్షన్లో మాత్రమే లూసిఫర్ అని తర్జుమా చేయటం జరిగింది, కింగ్ జేమ్స్ వర్షన్లో. దాని తర్వాత కూడా ఆ తరువాత అయితే కొందరేమన్నారంటే ఆ పడిపోయినటువంటిది అపవాదేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు, అది పడిపోయినటువంటిది అపవాదేమో అని వాళ్ళు అనుకున్నారు. అయితే ప్రపంచానికి దీన్ని ప్రాచుర్యంలోనికి తీసుకొని వచ్చింది ఎవరంటే జాన్ మిల్టన్ అనేటువంటి వ్యక్తి. జాన్ మిల్టన్ అనేటువంటి ఒక ఆంగ్ల రచయిత ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి ఒక పోయం రాశాడు. దానిలో ఆయన ఏం చేశాడంటే ఈ లూసిఫర్ని అపవాదిగా చిత్రీకరించాడు. ఆ తర్వాత ప్రపంచానికి బైబిల్ కంటే కూడా జాన్ మిల్టన్ యొక్క ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటిది బాగా గుర్తుండిపోయింది. ఈరోజు లూసిఫర్ అంటేనే అపవాది, అపవాది అంటేనే లూసిఫరు. అసలు ఈ లూసిఫర్ అనేటువంటిది అపవాది పేరేమో అనుకుని భ్రమలో ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ లూసిఫర్ అనేటువంటిది తేజో నక్షత్రం. ఉదాహరణకు మీరు రోమన్స్ని కనుక చూసినట్లయితే వాడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంతేగాని అది సాతాన్ యొక్క పేరు కానే కాదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఆయనకు పూర్తిగా బైబిల్ మీద అవగాహన లేదు. ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలు లేదంటే పారంపర్యంగా వచ్చేటువంటి ఆ యొక్క బోధలు విని వాటిని చేస్తున్నాడే కానీ ఆయన వాక్యాన్ని పరిశీలన చేసినటువంటి పరిస్థితి కనబడటం లేదు. ఒకవేళ కనబడినట్లయితే ఆయన అలాగ పదప్రయోగాన్ని చేసేటువంటి వాడు కాదు. అది పాత నిబంధన. పాత నిబంధన రద్దయిపోయింది కదా, కాబట్టి పాత నిబంధనను మనం ఫాలో అవ్వకూడదు. క్రొత్త నిబంధనలో ఎక్కడన్నా చెప్పాడా? ఆయనకి అర్థం కాలేదు కాబట్టే పాత నిబంధన కొట్టివేయబడింది అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. కానీ క్రీస్తు సంఘం వాళ్ళు కొట్టేశారు అని చెప్తున్నారు అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అవును, క్రీస్తు సంఘం వాళ్ళు కొట్టేశారంటే అవగాహన లేకపోవటం వల్ల మాట్లాడుతున్నాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు పాత నిబంధన కొట్టివేయబడినటువంటి విషయము స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో తెలియజేస్తూ ఇక్కడ నేను ఆ యొక్క మాటను మీ కొరకు చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు 14వ వచనంలో, మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉంది. వారికి తేటపరచబడక, వారికే కాదు వీరికి కూడా, ఇప్పుడున్నటువంటి వీరికి కూడా, అప్పుడున్న కొరింథీయుల పరిస్థితి ఎట్లా ఉందో వీరికి కూడా అట్లానే ఉంది. పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటి తేటపరచబడటం లేదు. వాస్తవంగా దాన్ని కొట్టివేసింది ఎవరు? దేవుడు కొట్టివేశాడు. ఈ క్రీస్తు సంఘాల వల్ల కాదు కొట్టివేసింది. కాబట్టి పాత నిబంధన అని మనం అనేటప్పుడు అందులో దేవుడు ఆదాము హవ్వలతో చేసిన నిబంధన ఉంది, నోవాహుతో చేసిన నిబంధన ఉంది, అబ్రహాముతో చేసిన నిబంధన ఉంది, ఇస్సాకుతో చేసిన నిబంధన ఉంది, యాకోబుతో చేసిన నిబంధన ఉంది, దేవుడు ఇజ్రాయేలీలతో చేసిన నిబంధన ఉంది. ఏ నిబంధన ఎవరితో చేశాడో వారికే చెందుతుంది, మిగిలిన వారికి కాదు. ఉదాహరణకు ఆదాము హవ్వలతో దేవుడు చేసిన నిబంధన ఆ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినొద్దు అన్నాడు. అది వారితో చేసినటువంటి నిబంధన. ఈరోజు ఆ పండేంటో నాకు చెప్పండి, నేను తినను, నేను మానేస్తానంటే అది మనకు సంబంధించింది కాదు. ఆ నిబంధన మనతో చేయలేదు. దేవుడు ఒక ఓడని కట్టమని నోవాహుతో చేశాడు నిబంధన. ఈరోజు నేను ఓడ కడతానంటే మనం కట్టాల్సిన అవసరం లేదు. ఆయన మనతో ఆ నిబంధన చేయలేదు. అదేవిధంగా మనం గమనించినప్పుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఇజ్రాయెల్తో చేసిన నిబంధన మనకు సంబంధం లేదు. అంటే ఈయన ఉద్దేశం ఏమిటి అని అంటే పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్తారు కాబట్టి వాయిద్యాలు వాయించరు, కానీ పాత నిబంధన కొట్టివేయబడలేదు, మనం అందులో నుంచి వాయిద్యాలు వాయించవచ్చు అనేది ఈయన బోధ. పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటిది నిజము, దాన్ని ఎవరు కూడా కాదనలేదు, అక్షర సత్యం అది. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు పాత నిబంధన కొట్టివేయబడలేదు అంటే అపోస్తులైనటువంటి పౌలు తప్పు అవుతాడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక తప్పు అవుతుంది, బైబిల్ తప్పు అవుతుంది, దేవుని వాక్యం తప్పు అవుతుంది. దేవుడు తప్పు అవుతాడా? నువ్వు తప్పు అవుతావు అంటే నువ్వే తప్పు అవుతావు ఖచ్చితంగా. ఎప్పుడు దేవుని వాక్యం తప్పు అవద్దు. మనిషిని ఇచ్చిన బట్టి ఏది కూడా ఎప్పుడు కూడా మనిషి తప్పు అవుతాడు కానీ దేవుని వాక్యం తప్పు అవద్దు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనం 8వ అధ్యాయంలో గమనించేటప్పుడు 13వ వచనంలో కూడా చెప్తూ ఉంటాడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఆయన అంటే దేవుడు.
ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. దాన్ని పాతదిగా చేసింది దేవుడు, క్రీస్తు సంఘాల వాళ్ళు కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఏంటంటే లేస్తే క్రీస్తు సంఘం మీద పడుతున్నారు. వాళ్ళు పాత నిబంధన లేదంటారు, పాత నిబంధన కొట్టేశాడంటారు. వాళ్ళనేది కాదు, అది చేసింది దేవుడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యం అవుటకు సిద్ధంగా ఉంది. అది అదృశ్యం అయిపోతుంది అంటే అదృశ్యం కాదు అని మీరంటే ఎలా కుదురుతుంది? అప్పుడు పరిశుద్ధాత్మను కూడా తప్పు పట్టినట్లు. అవును, ఖచ్చితంగా. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే తప్పుపడుతున్నామో పరిశుద్ధాత్మని తప్పుపట్టినట్లే. పరిశుద్ధాత్మని తప్పు పట్టం కాదు, నువ్వు చెప్పింది అబద్ధమని ఆయన్ని అబద్ధికుడిగా చేస్తున్నాం మనం. అప్పుడు వాళ్ళకి పాపక్షమాపణే ఉండదు. ఖచ్చితంగా. ఇలాంటి మాటలు ఈరోజు ఆ సీరియస్నెస్ వాళ్ళకి తెలియటం లేదు. నేను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఇది దైవదూషణ అవుతుంది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసి ఈ కార్యాన్ని బట్టి నాకు ఈ యుగమునందైనా రాబోయే యుగమునందైనా నాకు క్షమాపణ ఉండదనేటువంటి ఆ సీరియస్నెస్ వాళ్ళకి అర్థం కావటం లేదు. మరొకసారి ఆయన మాట్లాడిన వీడియో మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో కూడా సంగీతములతో దేవునిని మహిమపరచమని కొన్ని చోట్ల ఉంది. మచ్చుతునకలాగా ఒక 3 చూపిస్తా మీకు. మొట్టమొదటిది ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ సంగీతాల ప్రస్తావన వచ్చిందా లేదా? కొలసై పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇక్కడ కూడా సంగీతములతో అని మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా మ్యూజిక్ ప్రస్తావన ఉంది. ఇక్కడ ఆయన ప్రస్తావించినటువంటి విషయము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కావచ్చు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కావచ్చు. ఈ 2 వచనాలు చూపించి మీరు ఎవరైనా గనక వాయిద్యాలు వాయించొద్దు అని అంటే ఇవి చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అసలు ఇక్కడ సంగీతాల ప్రస్తావన వచ్చింది అని ఆయన మాట్లాడింది సంగీతం అని అంటే ఆయన అనుకునే మ్యూజిక్ గురించి కాదు, అవును అనే విషయం మనం ఎలా చెప్పొచ్చు? ఎలా అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 ఈ 2 వచనాల్లో కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమనంటాడంటే అపోస్తులైనటువంటి పౌలు రాస్తూ ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ, ఇక్కడ తెలుగులో సంగీతములు అన్నటువంటి మాటను పట్టుకొని ఇదిగో సంగీతం అన్నాడు. ఇక్కడ ఏం సంగీతం అన్నాడు? దేని సంగీతం అన్నాడు? వీళ్ళకి ఆ పదం ఉంటే చాలు. వాస్తవంగా ఏమిటంటే వీళ్ళకి అధ్యయనం అనేటువంటిది లేదు, ఒక స్టడీ అనేటువంటిది లేదు. అది సమస్య. పాత నిబంధనలో కూడా ఇజ్రాయేలు నశించిపోవటానికి కలిగిన కారణం ఏమిటంటే హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, వారి అజ్ఞానం అనేటువంటిది వారిని నశించిపోయేటట్లుగా చేసింది. ఇక్కడ కూడా వీళ్ళ అజ్ఞానము. ఇక్కడ దేని సంగీతం అని అంటున్నాడు? ఉదాహరణకు మనము తెలుగు బైబిల్ అంటే దేవుడేమి తెలుగులో ఇవ్వలేదు. అది మనం తెలుగు బైబిల్ కూడా మొదటి పేజీలో చూసినప్పుడు ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల నుండి భాషాంతరము చేయబడింది అని చెప్పేసి అంటాడు. అంటే పాత నిబంధన హెబ్రీ, చిన్న పాట మాత్రం అరమిక్లో నుంచి వచ్చింది, క్రొత్త నిబంధన అంతా గ్రీకులో నుంచి వచ్చింది. గ్రీకులో దీన్ని చెప్పినప్పుడు మీరు గమనించినప్పుడు, ఒకవేళ మేము ఎప్పుడు బైబిల్ స్కూల్స్లో కాలేజెస్లో చెప్తూ ఉంటాం, మీకు తెలుగు అర్థం కాకపోతే గో టు అదర్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో చూడండి. లేదు ఒకవేళ మీకు గ్రీక్ ఏమైనా చెక్ చేసుకోవటం వస్తే గ్రీకులో మీరు చూడండి, ఇంకా మంచిది. అక్కడ సంగీతం అనేటువంటి దేని గురించి మాట్లాడాడు? ఆంగ్లంలో నేను చదువుతాను, స్పీకింగ్ టు వన్ అండ్ అదర్ ఇన్ సామ్స్ అండ్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్. ఇక్కడ అంటున్నాడు సామ్స్, హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్ అంటే కీర్తనలు, సంగీతములు అన్నాడు కదా, దీన్ని హిమ్స్ అని చెప్పేసి అన్నాడు. మీరు అనుకునే సంగీతం కాదు అది, హిమ్స్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అనేటువంటిది మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. దేన్ని హిమ్స్ అని చెప్పేసి అంటారు? మీరు వాయించేటువంటి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ని వాటిని హిమ్స్ అన్నారు. హుమ్నోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి దాన్ని తర్జుమా చేశారు, దాన్ని హింస అని చెప్పేసి అన్నారు. తెలుగులో దాన్ని సంగీతము అని అన్నాడు. సంగీతం అంటే మీరు అనుకునేటువంటి వాయిద్య సంగీతం కాదది. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? పాటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సాక్రెడ్ సాంగ్స్ అని చెప్పేసి దానికి అర్థం అన్నమాట. కానీ ఈ పదాలు ఏమి కూడా వాళ్ళు చదవకుండానే అసలు ఈ పదాలు ఏమి చదివినటువంటి పరిస్థితి అక్కడ కనబడటం లేదు. వెంటనే ఆయన సంగీతం ఉందా? సంగీతం ఏ సంగీతం? పోనీ సంగీతం అనే మాటే మనం తీసుకుందాం. వాస్తవంగా అక్కడ ఆర్ధంలో సంగీతం ఉపయోగించలేదు. పోనీ మీరు అనుకునే సంగీతమే తీసుకుందాం. మీరు అనుకునే సంగీతం కనుక తీసుకున్నట్లయితే సంగీతం అనేటువంటిది ఎన్ని రకాలు? దేర్ ఆర్ 2 kinds ఆఫ్ మ్యూజిక్. ఒకవేళ మ్యూజిక్ అని మీరు అనుకుంటే 2 రకాల మ్యూజిక్లు ఉన్నాయి. ఒకటి గాత్ర సంగీతము, 2 వాయిద్య సంగీతము. వోకల్ మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్.
ఈ 2 మ్యూజిక్ల్లో దేవుడు ఏ మ్యూజిక్ చెప్పాడు? సంగీతం అనగానే అదిగో సంగీతం కాదు, ఏ మ్యూజిక్ చెప్పాడు? ఇక్కడ ఉన్నటువంటి వచన భాగం ఏ మ్యూజిక్ అని చెప్తుంది? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, అంటే అది హెచ్చరించేదై ఉండాలి. ఒక వాయిద్యాన్ని మనం ఉపయోగించాం. ఉదాహరణకి ఒక మనిషి రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు, ముందేదో గుంట ఉంది, ఒక గోతులో పడేటట్టుగా ఉన్నాడు. బాబు అక్కడ ముందు గొయ్యి ఉంది చూసుకో అని మనం నోటి మాటలతో చెప్పాం. ఆయన విన్నాడు, విని హెచ్చరిక పొందాడు. అలా కాకుండా అక్కడ గొయ్యి ఉంది అని చెప్పేసి నేను ఒక పియానోతో చెప్పాలనుకున్నాను, దాన్ని తీసుకొని వాయిస్తున్నాం. లేకపోతే ఒక తపలాతో చెప్పాలనుకున్నాను, ఒక హార్మోనియంతో చెప్పాలనుకున్నాను, దాన్ని తీసుకొని వాయించి వదిలిపెట్టాను. అక్కడ గొయ్యి ఉంది అని చెప్పేసి వీటి ద్వారా చెప్పాలనుకున్నాను. ఆయన విన్నాడు, కానీ ఆయనకేం అర్థం కాలే, ఇలా గోతులో పడ్డాడు. పడ్డ తర్వాత ఇందాక నుంచి వాయిస్తానని నీకు అర్థం కాలేదా బుద్ధి లేనోడా అంటే, నేను కాదు నువ్వు బుద్ధి లేనోడివి, నువ్వు అవి వాయించటం కాదు నాకు చెప్పి చావాలి కదా అంటాడు. నోరుంది కదా. అవును, నోరుంది కదా. నోటి మాటలు అయితే అర్థమవుతాయి, వాటి భాష ఎవరికి అర్థమవుతుంది? కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే హెచ్చరిక చేసేదై ఉండాలి. మన యొక్క కీర్తన అయితేనేమి, మన యొక్క సంగీతం అయితేనేమి, ఆత్మ సంబంధమైన పాటలు అయితేనేమి ఒకరికొకడు హెచ్చరిక చేసేదై ఉండాలి. ఈ హెచ్చరిక అన్నటువంటి మాట దగ్గర నేను ఆంగ్లంలో చదువుతాను, అక్కడ ఏమన్నా అంటూ ఉంటాడంటే స్పీకింగ్ టు వన్ అనదర్. స్పీకింగ్, మీరు ఇది గ్రీక్లో కనుక చూసినట్లయితే ఆ స్పీకింగ్ అనేటువంటి ఆ పదానికి లాలియో అనేటువంటి గ్రీకు పదం ఉపయోగిస్తూ ఉంటాడు. లాలియో అనేటువంటి పదాన్ని కనుక మీరు చూసినట్లయితే దాని యొక్క అర్థం ఏమిటి అంటే అట్టర్ వర్డ్స్ అని చెప్పేసి అర్థం, అంటే మాటలను ఉచ్చరించటం. అంతేగాని వాయిద్యాలని వాయించటం కాదు, దరువులు వాయించటం కాదు. స్పీకింగ్ టు వన్ అనదర్ అంటే మాటలు, ఈ మాటలు ఉచ్చరించాలి. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి కీర్తనలు అయితేనేమి, సంగీతం అయితేనేమి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ పద్యాలు అయితేనేమి, అవి నోటి మాటలు ఉచ్చరించేటువంటి దాని గురించి వాక్యం చెప్పాడు. అది కూడా అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు, మీ హృదయములలో పాడుచు. ఆ పాట హృదయంలో నుంచి రావాలి. నోటి మాటలు అయితే అవి హృదయంలో నుంచి వస్తాయి. వాయిద్య సంగీతాలు అనేవి అన్నీ కూడా నిర్జీవమైన పదార్థాల్లో నుంచి వస్తాయి. కాబట్టి ఆ వచనాన్ని చక్కగా చదివితే మనకు అర్థమవుతుంది, ఆ వచనం దానికి సమాధానం చెప్తుంది. కానీ దేవుని వాక్యం చదవటం, పక్కన పెట్టడం, వెంటనే పక్కన పెట్టి వాళ్ళు అనుకున్న దాన్ని అక్కడి నుంచి తేవటం. నోవాహు అట్లు చేసాను అంటాడు ఒక ఆయన. చూశారమ్మా అట్లు చేశాడు, మీరు ఎప్పుడైనా అట్లు ఇడ్లీలు చేసి అయ్యగారికి పెట్టారా అంటే, ఏ అట్లు అంటే అట్లు అని ఉంటే అట్లేనా? హెబ్రీ పత్రికలో మీరు మందులు కాక అని అంటూ ఉంటాడు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు మందులు కాక. చెప్పానమ్మా ఇంగ్లీష్ మందులు వేడని, కాక అంటే వేడి, మందులు కాక అంటే మందులు వేడి అని చెప్పాడు. ఆ కాక ఈ కాక, ఏ కాక గురించి మాట్లాడాడు? ఒక ఆయన అంటున్నాడు కాక అంటే వద్దు అని. పోనీలే బాగా చెప్పాడంటే మందులు కాక అంటే మందులు వద్దు అని చెప్పాడు. అందుకనే అమ్మ ప్రార్థనకు వచ్చేవాళ్ళం మనం మందులు ఆడకూడదు, దేవుని మీద విశ్వాసం ఉంచాలని. మందులంటే ఆ మందులా? ఎవరికి నచ్చిన భాష వాళ్ళు చెప్పడం. నచ్చిన భాష కాదు, ఎవరికి అర్థమైంది వాళ్ళకి ఆ భాష పరిజ్ఞానం లేదు, చదవటం లేదు, దీనికి అర్థం ఏంటనేటువంటి చూడటం లేదు, వాళ్ళకి తెలిసిన దాన్ని వాళ్ళు చెప్పటం అంతే. ఈనాడు చెప్పినట్లుగా నా ప్రజలు జ్ఞానం లేని వారే నశించున్నారు. ఈ అజ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుందంటే వీళ్ళని నాశనం చేస్తుంది. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మీరు చూడండి, క్రైస్తవ్యం అనేటువంటిది 60,000 కంటే ఎక్కువ సంఘాలుగా విడిపోయింది. ఒక సంఘం బోధించినట్లు మరొక సంఘం బోధించటం లేదు, ఒక సంఘం యొక్క ఆచరణలాగా మరొక సంఘం ఉండటం లేదు, ఒక సంఘం యొక్క విశ్వాస ప్రమాణాలు కనుక మీరు చూసినట్లయితే మరొక సంఘం యొక్క విశ్వాస ప్రమాణాలు ఏమాత్రం సరిపోవటం లేదు. కానీ అందరి చేతిలో ఒకే బైబిల్ ఉంటుంది, అందరూ ఒకే దేవుడు అంటున్నారు, కానీ ఒకరిలా ఒకరు మాట్లాడటం లేదు, ఒకరిలా ఒకరు నమ్మటం లేదు. దీని అంతటికి కలిగినటువంటి కారణం ఏంటంటే అజ్ఞానము, ప్రజల యొక్క అజ్ఞానం. ప్రజల యొక్క అజ్ఞానము అనే దానికంటే కూడా మొట్టమొదటి బోధించే వాళ్ళ యొక్క అజ్ఞానం. బోధించే వాళ్ళకి పరిశీలన లేదు, వినే వాళ్ళకి. బోధించేటువంటి వాళ్లకు ఎలాగైతే ఉంటారో అలాగనే కదా. ఇప్పుడు తెలుగులో సామెత చెప్తారు, యథా రాజా తదా ప్రజ. నడిపించేవాడు ఎలా ఉంటాడో నడిచేటువంటి వాళ్ళు అలా ఉంటారు. ఆ నడిపించేటువంటి వాళ్ళకే వాక్యం తెలియకపోతే నడిచే వాళ్ళకి ఏముంటుంది? ఈరోజు మన పిల్లల్ని స్కూల్కి పంపించాం, స్కూల్లో ఉన్నటువంటి టీచర్కి లెక్కలు రాకపోతే మన పిల్లలకి ఏమి లెక్కలు వస్తాయి? లెక్కలు వచ్చిన వాళ్ళు కదా లెక్కలు నేర్పగలరు. కాబట్టి వాక్యం వచ్చినటువంటి సేవకులైతే వాక్యాన్ని నేర్పగలరు.
ఈరోజు సమస్య ఏమిటంటే వాక్యం అనేటువంటిది నేర్చుకున్న సేవకులు లేరు. ఆయన ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు చూడండి. అసలు ఇవన్నీ కూడా ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఏది ఉద్యోగమో, ఎగరటమో, గంతులేయటమో, కేకలేయటమో అల్లరా ఉద్యోగము? దాని పేరు ఉద్యోగమా? క్రీస్తు సంఘాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అల్లరి వద్దంటారని అంటున్నాడు. ఏంటి అది ఒక నేరమా? వద్దన్నందుకు అల్లరి వద్దంటే నేరమా? వద్దంటే మంచిది కదా, నువ్వు వాళ్ళని అభినందించాలి. ఏమాత్రం బుద్ధి జ్ఞానము నీకున్నా నువ్వు దాన్ని అభినందించాలి. దేవుడు అల్లరి కర్త కాదు నాయన, వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు అల్లరి వద్దని అని నువ్వు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయకపోగా అదొక నిందగా నువ్వు అంతమంది ముందు మాట్లాడుతూ ఉన్నావు. అదేంటో ఆశ్చర్యం. కానీ కింద ఉన్నోళ్ళు కూడా అమ్మా చెయ్యి ఎత్తండి, ఒక చెయ్యి ఎత్తండి అంటే ఒక చెయ్యి, 2 చేతులు ఎత్తండి అంటే 2 చేతులు, హల్లెలూయా చెప్పండి అంటే హల్లెలూయా. ఎందుకు చెప్పాలి, ఎందుకు ఎత్తాలి అని కూడా ఆలోచన చేయటం లేదు. ఒక రోబోట్స్ లాగా ఉన్నారు వాళ్ళు. అంతే, ఒక మరబొమ్మల్లాగా. ఒక కమాండ్ ఇస్తే ఎట్లాగైతే ఆ మరబొమ్మ ఆడుతుందో అట్లా ఆడుతూ ఉన్నారు. ఇంకా ఈయన మాట్లాడినటువంటి విషయాలు అనేకమైన ఉన్నప్పటికీ కూడా ఈయనకి వాక్య జ్ఞానం అనేది లేదనేది మనకి వాక్య పరిజ్ఞానం అస్సలు లేదు, మనకి బాగా అర్థమైనటువంటి విషయం. అయితే ఆయనకి కొత్త నిబంధన వ్యత్యాసం, పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యన ఉన్న వ్యత్యాసం తెలియదు. కాబట్టే పాత నిబంధనలో ఉన్న వచనాలను ఎత్తి చూపించి కొత్త నిబంధనలో మనం వాయిద్యాలు వాయించవచ్చు అనే విషయాన్ని చెప్తూ కొత్త నిబంధనలో ఉన్న ఎఫెసీ, కొలసీ పత్రికలు మాట్లాడుతూ మాత్రమే చెప్పారు. కానీ అపోస్తలులు ఎక్కడా కూడా దీన్ని వాయించినట్లుగా కానీ, లేకపోతే అపోస్తలులు ఎక్కడా కూడా ఈ ప్రాక్టీస్ చేసినట్లుగా కానీ మనకి బైబిల్ గ్రంథంలో ఒక్క ఎవిడెన్స్ కూడా ఆయన చూపించలేడు కూడా. ఎందుకంటే అలాంటి ఎవిడెన్స్ ఏమీ బైబిల్లో లేదు. మనము వారికి ప్రేమపూర్వకంగా తెలియజేసేది ఏమిటంటే, క్రైస్తవులు ఏదైనా చేయాలి అంటే మనకు దేవుని ఆజ్ఞ కావాలి. దేవుడు ఆజ్ఞాపించినది మాత్రమే మనం చేయాలి. మనకిష్టమైంది మనం చేయకూడదు. జనాలు నిద్రపోతున్నారని నువ్వు వాయిద్యాలు వాయించకూడదు. ఎందుకు వాయించావంటే, ప్రభువా అందరు నిద్రపోతున్నా అందుకే వాయించానని నువ్వు చెప్పడానికి ఏమాత్రం ఆ ఎక్స్క్యూజ్ అనేటువంటిది పనికిరాదు. దేవుడు ఆజ్ఞాపించిందే చేయాలి. దేవుని యొక్క ఆజ్ఞలు అనేటువంటివి ఒకటి నేరుగా ఉంటాయి, డైరెక్ట్ కమాండ్స్. 2 కన్సీల్డ్ కమాండ్స్, అంటే కొన్ని అంతర్గతంగా ఉంటాయి. 3వది ఏమిటి అంటే ఎగ్జాంపుల్స్. కాబట్టి నీకు నేరుగా ఇచ్చినా, కన్సీల్డ్గా వచ్చినా, అంటే అంతర్గతంగా ఉన్నా లేదంటే మాదిరిల ద్వారా ఉన్నా వీటిని మనం చేపట్టాలి. కాబట్టి వాయిద్యాలు అనేటువంటిది పాత నిబంధన కాదు. పాత నిబంధన అనేటువంటిది దాన్ని చేయమని దేవుడే చెప్పాడు, దాన్ని కాదని ఎవరు అన్నారు. కాకపోతే పాత నిబంధన కొట్టివేయబడింది, దాన్ని తీసివేశాడు. పాత నిబంధనలో ఉన్న సున్నతి ఇప్పుడు లేదు. పాత నిబంధనలో ఉన్న యెరూషలేము వెళ్ళి ఆరాధించేటువంటిది ఇప్పుడు లేదు. మనం మన ఊరిలోనే ఆరాధన చేస్తున్నాం. పాత నిబంధనలాగా లేవి యాజకత్వం ఇప్పుడు లేదు. మన మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యాజకులే. కాబట్టి పాత నిబంధనలో జంతు బలులు ఇప్పుడు లేవు. అలాగనే పాత నిబంధనలో ఉన్న వాయిద్యాలు ఇప్పుడు లేవు. ధర్మశాస్త్రంలో ఉండగా వాళ్ళని ఎవరో వాయించాలి అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేసి అక్కడ వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినట్లుగా కనబడింది. కానీ కొత్త నిబంధనలో మనకి ఎక్కడ కూడా ఇది ఆజ్ఞాపూర్వకంగా కానీ ఏ విషయంలోనూ కూడా మనకు కనిపించలేదు. దేవుడు దేన్నన్నా చేయమంటే ఖచ్చితంగా దానికి ఆజ్ఞ ఇస్తాడు. పాత నిబంధనలో దాన్ని చేయమన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టే దావీదు వాళ్ళని అపాయింట్ చేశాడు. ఎవరిని అపాయింట్ చేయాలి అనేటువంటిది, ఎంతమందిని అపాయింట్ చేశాడు అనేది కూడా చెప్పాడు. ఒకవేళ దావీదు కూడా వాయిద్యాలు వాయించారు అని చెప్పే వాళ్ళకి మనం ఏం చెప్పవచ్చు? దావీదు వాయిద్యాలు వాయించినటువంటి మాట వాస్తవం. కొందరు అడుగుతారు మరి దావీదు లేవేడని. లేదు, దావీదు వాయిద్యాలు వాయించినటువంటి మాట వాస్తవం. దేవుడు దాన్ని అంగీకరించాడు, ఆయన హృదయానుసారుడు అంగీకరించాడు. దానికి మనం ఇప్పుడు ఏం సమాధానం చెప్పొచ్చు? వాస్తవంగా నేటి దినాల్లో కనుక మనం చూసినట్లయితే ఒక దావీదు మాత్రమే కాదు, ఎవరు కూడా వాయించడానికి లేదు. దావీదే మరలా భూమి మీదకి దిగి వచ్చినా వాయించడానికి లేదు. ఎందుకంటే క్రొత్త నిబంధన ఆరాధన ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి దావీదు దిగి వచ్చినా, మరలా లేవీలే వచ్చినా, మరలా ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకున్నా దేవుడు ఇప్పుడు అంగీకరించడం. ఎందుకంటే ఇప్పుడు మరలా మనం జంతువులను తీసుకొని వెళ్ళి బలిగా అర్పిస్తామంటే అంగీకరించడం, మనమే వెళ్ళి యెరూషలేములో ఆరాధిస్తామంటే కూడా అంగీకరించడు. ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా కూడా తీసివేయబడింది. ఓకే బ్రదర్, చాలా సంతోషం. ఇంతవరకు కూడా ఆయన చెప్పినటువంటి విషయాల మీద కూలంకుషంగా మనం అధ్యయనం చేసి చర్చించడం జరిగింది. దేవుని చిత్తమైతే మరొకసారి క్రీస్తు సంఘంపై ఎవరైనా కూడా ఇలాంటి విషయాలు మాట్లాడితే మరొకసారి ఇలాంటి చర్చా వేదిక ద్వారా ప్రజలందరికీ కూడా సత్యాన్ని మనం తెలియపరుద్దాం. ఓపికతో ఇంతవరకు కూడా మాకు సత్యాన్ని తెలియజేసి అలాగే ప్రేక్షకులందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వివరించి తెలియజేసిన మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ప్రేక్షకులకు మీరు ఏమన్నా చెప్పదలసిన విషయాలు ఉంటే?
చివరిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇలాగ వాక్యము తెలిసి తెలియకుండా బోధించేటువంటి అనేక మంది బోధకులు, కొద్దిమంది కాదు అనేక మంది బోధకులు ఈరోజు మనకు బైబిల్లో 2000 సంవత్సరాల క్రితమే మనకు దేవుడు తెలియజేసినటువంటి ఒక హెచ్చరిక ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినప్పుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితము. గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అవి దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. బట్ టెస్ట్ ద స్పిరిట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రతి ఆత్మను నమ్మొద్దు, పరీక్షించండి. కొందరు అడుగుతారు, మేము ఎట్లా పరీక్షించగలమని. ఎట్లా పరీక్షించగలమంటే, వారు చెప్పేటువంటి మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయా లేవా చూడండి. కొందరు చెప్పే మాటలు దేవుని వాక్యంలో ఉంటాయి, కాకపోతే వక్రీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మాట అనేటువంటిది ఆ కాంటెక్స్ట్లో ఉన్న విధంగానే ఉందా, లేకపోతే వక్రీకరించారా? నోవాహు అట్లు చేశాడంటే అట్లు చేశాడని ఉంది, కాకపోతే ఏ అట్లు అనేది కూడా చూడాలి. ఆయన చెప్పే అట్లా లేకపోతే ఇంకేమన్నా అట్లా కూడా చూడాలి. మందులు కాక అంటే మందులు వేడి పుడతాయని కాదు, మందులు కాక అనేది ఉంది, ఏ కాక అనేది కూడా చూడాలి. కాబట్టి దయచేసి అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మొద్దు. అయ్యా, మరి మేము నమ్మాము మోసపోయామంటే అది మన పూచినే. దేవుడు ముందే చెప్పాడు, ఊర్లో దొంగలు వచ్చారు జాగ్రత్త అని పోలీసు వారు హెచ్చరిక చేశారు. జాగ్రత్తగా ఉండాల్సింది మన బాధ్యత. దేవుడు చెప్పాడు, అనేక అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళే ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నదా లేదా మీరే గమనించండి. ఏది అల్లరో గమనించండి. అల్లరి కావాలా వద్దా గమనించండి. దేవుడు అల్లరి వద్దన్నాడా కావాలన్నాడో గమనించండి. గమనించి వాటి ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా మన ఆత్మలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. అనేకులైన అబద్ధ బోధకులు ఉన్నారు. కాబట్టి వారు చెప్పే మాటలు నమ్మకుండా బైబిల్ని మీరు తరచి పరిశీలన చేయవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. వందనాలండి.